రాష్ట్రంలో ఉన్నత పోలీసు అధికారులు ఓవైపు ప్రశంసలు అందుకుంటుంటే కొందరు కింది స్థాయి పోలీసులు మాత్రం రియల్ ఎస్టేట్ దందాల్లో కాసులకు కక్కుర్తిపడి సస్పెండ్ అవుతున్నారు. కొందరైతే తమ పరిధిలోని అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియాను సైతం నొక్కిపెట్టే కుట్రలు పన్నుతున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు అక్రమ దందాలను వెలుగులోకి తెచ్చిన ఈ న్యూస్ ఛానళ్లు ఓవైపు ప్రజలు ప్రశంసలు అందుకుంటుంటే ఆ వార్తలను జీర్ణించుకోలేని జన్నారం ఎస్ఐ ప్రసాద్ ఈ న్యూస్ ఛానల్ ఎడిటర్ పై బూటకపు కేసులతో బెదిరింపులకు దిగుతున్నారు. జన్నారం ఎస్ఐ ప్రసాద్ పరిధిలోని మట్కా, గుట్కా, పేకాట లాంటి ఎన్నో అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతుండటంతో ఈ న్యూస్ వార్తలు అప్పట్లో ప్రసారం చేస్తే జిల్లా స్థాయి పోలీసు అధికారులు వెంటనే స్పందించి అక్రమ వ్యాపారాలన్నీ అరికట్టేశారు. కానీ జన్నారం ఎస్ఐ ప్రసాద్ కి మాత్రం ఇది రుచించలేదు. ఆ తరువాత స్థానిక గల్లీ లీడర్లు పట్టపగలే జేసీబీ యంత్రం ద్వారా 9 గుంటల విలువైన ప్రదేశంలో ఓ నిర్మాణాన్ని కూలగొట్టి భూ ఆక్రమణకు పాల్పడితే స్థానిక ఎస్ఐ ఆ నిర్మాణ ధ్వంసాన్ని దగ్గరుండి కూడా ఆపలేకపోయారు. బాధితుడిని స్థానికంగా న్యాయం జరగకపోగా జిల్లా స్థాయి పోలీసులను ఆశ్రయిస్తే జన్నారం ఎస్ఐ ప్రసాద్ కొందరు నిందితులను మాత్రమే చిన్న కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. కానీ నిర్మాణ ధ్వంసంలో ఉపయోగించిన జేసీబీని మాత్రం ఇప్పటి వరకు సీజ్ చేయలేకపోయారు. ఈ తతంగాన్ని ఈ న్యూస్ ఛానల్లో ప్రసారం చేసినందుకు ఛానల్ ఎడిటర్ పైనే హత్య యత్నానికి కుట్ర పన్నారు కొందరు దుండగులు. ఈ కుట్రపై జన్నారం పోలీసులకు ఫిర్యాదు అందిన దుండగులకే మద్దతు పలికారు జన్నారం ఎస్ఐ ప్రసాద్. భూ ఆక్రమణ నిందితుల నుంచే ఫిర్యాదు రాయించుకొని ఈ న్యూస్ ఎడిటర్ పైనే బూటకపు కేసులు బనాయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు జన్నారం ఎస్ఐ ప్రసాద్. ఓ నిందితుడి వద్ద నుండి ఫిర్యాదు రాయించి మీడియాపైనే కేసు పెట్టిన ఎస్ఐ బహుశా మన తెలంగాణ రాష్ట్రంలోనే లేడేమో. ఎస్ఐ ప్రసాద్ ఈ న్యూస్ ఎడిటర్ పై బనాయించిన బూటకపు కేసులు సాక్ష్యాధారాల పత్రాలు సరిగా లేవంటూ న్యాయమూర్తి పోలీసుల తీరుపై మండిపడ్డారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరికి అర్థం కాదనుకుంటున్నారా అంటూ జన్నారం పోలీసులు బనాయించిన బూటకపు కేసును ఉద్దేశించి న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ న్యూస్ ఛానల్ ఎడిటర్ పై బూటకపు కేసు బనాయించడానికి భూ ఆక్రమణ నిందితులచే ఫిర్యాదు రాయించుకోవడంతో ఈ ఆక్రమ దందాలో జన్నారం ఎస్ఐకి కూడా వాటా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్నారం మండలంలో అక్రమ వ్యాపారాలన్నీ తాత్కాలికంగా మూతపడడంతో జన్నారం ఎస్ఐ ప్రసాద్ రియల్ ఎస్టేట్ దందాలపై కన్నేశారని స్థానికంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికైనా రామగుండం కమిషనర్ గారు జన్నారంలో ఓ రోజు మకాం వేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే జన్నారం ఎస్ఐ ప్రసాద్ పరిధిలోని మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు కోరుతున్నారు.